36వ సర్గము సీతాపహరణ విషయమున తోడ్పడుము అని రావణుడు మారీచుని కోరుట అప్పుడతడు ఆందోళనకు లోనగుట. ఓ మారీచ, నేను నుడువబోవు మాటలను ఆలకింపుము. నేను ఆపదలలో చిక్కుకొనియున్నాను. ఇక నాకు నీవే దిక్కు. నా సోదరుడైన ఖరుడు, భుజబలశాలి అయిన దూషణుడు, నాతోబుట్టువైన శూర్పణఖ, మాంసభక్షకుడు, మిగుల పరాక్రమవంతుడు అయిన త్రిశిరాసురుడు, గురి తప్పని యోధులైన అసంఖ్యాక రాక్షస వీరులు, ఇంకను తదితర రాక్షసులు నా ఆదేశానుసారము జనస్థానమునందు స్థిరనివాసము కలిగియున్న విషయమును నీవు ఎరుగుదువుగదా. ఆ మహారణ్యమునందు తమతపోవిధులను నిర్వర్తించుకొను మునులకు ఆటంకములను కల్గించుచు రాక్షసులు వారిని బాధించుచుందురు. ఘోరములైన కార్యములనోనర్చువారు, ఖరునిమనస్సును ఎరిగి ప్రవర్తించువారు, అస్త్రవిద్యలో లక్ష్యసిద్ధిని సాధించినవారు, జనస్థాన నివాసులు అయిన 14,000 మంది రాక్షస శూరులు రణరంగమునందు సర్వసన్నద్ధులై శ్రీరామునితో యుద్ధమునకు తలపడిరి. వివిధములగు ఆయుధములను ప్రయోగించుటలో ఆరితేరిన ఖరుడు మున్నగు రాక్షస ప్రముఖుల యొక్క కవ్వింపుల కారణముగా శ్రీరాముడు రోషావేశపరుడై సమరభూమియందు ఎట్టి పరుషవాక్యములను పలుకక వెంటనే తన ధనుర్బాణములకు అని చెప్పెను. మనుష్యమాతృడైన శ్రీరాముడు యుద్ధరంగమున నిలిచి ప్రయోగించిన తీక్ష్ణములైన బాణముల ధాటికి 14,000 మంది మనరాక్షస యోధులు మట్టిగరచిరి. ఆ సమరమున ఖరుడు నిహతుడాయను, దూషణుడు నేలకొరిగెను, త్రిశిరుడు మృత్యువాతబడెను, దండకారణ్యవాసులు భయరహితులైరి. ఆ రాముడు క్రుద్ధుడైన తండ్రిచేత వెడలగొట్టబడి భార్యాసహితుడై వనములకు చేరెను. మన సైన్యములను హతమార్చిన ఆ క్షత్రియాధమునకు ఇక ఆయువు మూడినట్లే. అతడు శీలములేనివాడు, కఠిన హృదయుడు, తీక్ష్ణ స్వభావముగలవాడు, మూర్ఖుడు, లోభి, ఇంద్రియ నిగ్రహములేనివాడు, ధర్మమును త్యజించినవాడు, అధర్మపరుడు, ప్రాణులకు కీడుతల పెట్టెడివాడు. శ్రీరాముని గూర్చి రావణుడు పలికిన మాటలలో పైకి నిందించుచున్నట్లు కనబడుచున్ననో వాస్తవముగా అందు ప్రశంసలే ద్యోతకములగుచున్నవి. పిత్రానిరస్తః కైకేయీవరదానమోహితేన పిత్రా ప్రార్థితస్సన్ వనమాగతః. కైకేయికి ఇచ్చిన వరములలో చిక్కుకొనిన తండ్రిచేత అర్థింపబడి వనములకు వచ్చినవాడు. సభార్యః సభాయాం ఆర్యః సభ్యః సభలో పూజ్యుడు, క్షీణజీవితః క్షీణాః ఖరాదీనాం జీవితాః ఏన సహ. ఖరాదుల జీవితములను క్షీణింపజేసినవాడు. క్షత్రియాన్ పాతీతి క్షత్రియపః సచ సౌ అంసనశ్చ శత్రునాశకః. క్షత్రియులను రక్షించువాడు, శత్రువులను నశింపజేయువాడు. దుశ్శీలః అశీలః అత్యంతసుశీలః సద్వృత్తః సత్ప్రవర్తన కలవాడు. కర్కశః కఠినః శత్రువిషయే శత్రువులేడ కఠినముగానుండువాడు. తీక్షః కార్యేషు అనలసః కార్యశూరుడు. అమూర్ఖః మూర్ఖుడు కానివాడు. వివేకి అలుబ్ధః లుబ్ధుడు కానివాడు. త్యాగి చితేంద్రియః ఇంద్రియములను జయించినవాడు. త్యక్తధర్మః త్యక్తాః విరుద్ధాః ధర్మాః ఏన సహ శాస్త్ర విరుద్ధములైన ధర్మములను త్యజించినవాడు. అధర్మాత్మ అత్యంత ధర్మాత్మ మిక్కిలి ధర్మాత్ముడు. భూతానాం అహితే అరతః సర్వభూతదయాపరః సమస్త ప్రాణులైడ దయగలవాడు. ఎట్టి వైరకారణముగూడ లేకుండా అకారణముగా ఆ రాముడు తన బలమును జూచుకుని నా సోదరి శూర్పణఖ యొక్క ముక్కుచెవులను గోసి ఆమెను విరూపను గావించెను. అందువలన దివ్యాంగనవలే సౌందర్యవతి అయిన అతని భార్యేగు సీతను జనస్థానము నుండి బలవంతముగా తీసుకొని వచ్చెదను. ఈ విషయమున నీవు నాకు సహాయపడవలెను. ఓ మహావీరుడా, నాకు కుడిభుజము వంటి వాడవైన నీవు అండగా నా ప్రక్కన నిలిచియున్నచో, కుంభకర్ణాదులైన నా సోదరులు తోడుగానున్నచో యుద్ధరంగమున సమస్త దేవతలను నేను లక్ష్యపెట్టను. ఓ మారీచ, అందువలన నీవు నాకు సహాయకుడవై యుండుము. నీవు సర్వసమర్థుడవు. పరాక్రమమునందును యుద్ధము చేయుటయందును సమరోత్సాహమునందును నీవు సాటిలేనివాడవు. పైగా ఉపాయశాలివి, మహావీరుడవు, పలువిధములగు మాయలను పన్నుటలో ఘటికుడవు. అందువలన ఈ కార్యమును సాధించుటకై నేను నీ కడకు వచ్చితిని. ఈ సందర్భమున నీవు సహాయపడవలసిన పద్ధతిని తెల్పెదను. శ్రద్ధగా వినుము. తెల్లని చుక్కలుగల చిత్రమైన ఒక బంగారులేడి రూపమును పొంది ఆ రాముని ఆశ్రమమున సీత ఎదుట సంచరింపుము. అద్భుతమైన నీ మృగరూపమును జూచి ఆమె మిగుల మోజుపడును. వెంటనే ఈ బంగారులేడిని తెచ్చియిండు అని ఆమె రామలక్ష్మణులను కోరును. అప్పుడు వారు దూరముగా వెళ్ళిపోగా ఆశ్రమమున ఒంటరిగానున్న సీతను నిరాటంకముగా అవలీలగా చంద్రకాంతులను రాహువలే హరించెదను. అంతట రాముడు భార్యావియోగ కారణమున కృంగికృశించిపోవును. అప్పుడు నేను తిరుగులేని మనోబలముతో నిస్సంశయముగా అతనిని దెబ్బతీయగలను, వధింపగలను.
శ్రీరాముని పేరును వినినంతనే బుద్ధికుశలుడైన మారీచుడు భయముతో వణకిపోయెను. అతని ముఖము వాడిపోయెను, పెదవులతడి ఆరిపోయెను. అతడు ఎండిన పెదవులను నాలుకతో తడుపుకొనుచు రెప్పపాటులేక గ్రుడ్లప్పగించి చూచుచూ మృతప్రాయుడయ్యెను. అతడు మిగుల ఆర్తుడై రావణుని వైపు చూడసాగెను. ఆ మారీచుడు ఇంతకుముందే మహావనములకు మధ్యనగల విశ్వామిత్రుని ఆశ్రమమునందు శ్రీరాముని పరాక్రమమును రుచిచూచియుండెను. అందువలన అతని మనస్సు భయాందోళనలకు గురియయ్యెను. కనుక అతడు రావణునకు నమస్కరించి అతనికిని తనకును మేలు చేకూర్చునట్టి వాస్తవ విషయములను ఇట్లు పలికెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 36వ సర్గము.